భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈరోజు 139వ మేడే గూడూరు బైపాస్ రోడ్డు నందు IFTU కార్యాలయం నందు 139 మేడే విజయవంతంగా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి కార్మికులకు అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తుంది. ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని IFTUగా పోరాడుతూనే ఉంది. కాబట్టి మరి రేపు ఈ నెలలోనే 12వ తారీఖు కూడా మన సమ్మెలకు కూడా పోవడం జరుగుతుంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సంక్షేమ బోర్డులో ఉండే నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డులో ఉండే నిధులన్నీ కూడా ఫుల్ఫిల్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈ రోజు వరకు వాళ్ళకి గుర్తింపు కార్డు లేక, వాళ్ళకి దుస్తులు లేక, వాళ్ళకి అసలు PF కానీ ESI కానీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే మరి ఏ ప్రభుత్వం ఆదుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఆటో కార్మికులు కూడా మరి ఖచ్చితంగా వాళ్ళు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరమే ఉంది. చాలా కాలంగా మార్కెట్ యార్డ్లో పనిచేసే వాళ్ళు అయితేనేమి, ఆటో కార్మికులు అయితేనేమి వయసు అయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ ఉంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఆయన పైన భారం పడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మరి 5,000 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైందో తెలియజేస్తున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి నా పేరు సత్యన్న. దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి కార్మికుల దినోత్సవం మరి ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గూడూరు బైపాస్ రోడ్ నందు IFTU కార్యాలయం నందు కూడా ఈ మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఎప్పుడైతే కార్మికులకు హామీలు ఇచ్చినవి నెరవేరుస్తారో అప్పటి వరకు కూడా కార్మికుల కోసం IFTUగా ఉద్యమం చేపట్టి హక్కులను సాధించుకుంటామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. నా పేరు S. బాలరాజు, IFTU జిల్లా కార్యదర్శి, ఎమ్మెగనూరు.